ఐబొమ్మ ఇమ్మడి రవి 5 రోజుల పోలీస్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. పోలీసులు విచారణలో ఏం తేల్చారో ఇంకా బయటకెత్తలేదు. అంత రహస్యంగా విచారణ చేస్తున్నారట. చివరికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా వెళ్ళి విచారణ చేశారు తనని. అండ్ తనని ఎన్కౌంటర్ చేయాలి అన్న సి కళ్యాణ్ వ్యాఖ్యలకు ఐబొమ్మ రవి వాళ్ళ నాన్నగారు ఎన్కౌంటర్ నిన్ను చేస్తే ఆ బాధ ఎట్లుంటుందో మీ కుటుంబానికి తెలుస్తుంది అని చెప్పి తాను కూడా కౌంటర్ ఇచ్చారు. నిజమే కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఐబొమ్మ రవిని హీరో చేసేస్తున్నారు జనం. ఐబొమ్మ రవిని ఏమంటారు పల్లకి ఊరేగుతున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి పోలీసులు, కొందరు సినిమా ప్రముఖులు తెగ ఇబ్బంది పడిపోతున్నారు, తెగ బాధపడిపోతున్నారు. వాళ్ళు మర్చిపోతున్న లాజిక్ ఏంటి అంటే, అండ్ పోలీసులు కూడా మర్చిపోతున్న లాజిక్ ఏంటి అంటే, మీరు ఎవరిని పక్కన పెట్టుకొని ఐబొమ్మ రవిని పెద్ద క్రిమినల్గా చిత్రీకరించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. మీ పక్కన ఉన్నటువంటి ప్రముఖులు, వాళ్ళతో పాటు వాళ్ళ మరికొంతమంది టీము అందరూ కలిసి ఐబొమ్మ రవిని హీరోని చేసింది. ఐబొమ్మ రవిని హీరోని చేసిన వాళ్ళే ఈరోజు ఆ హీరో మెటీరియల్ బాగా ఎలివేట్ అయితే తెగ బాధపడిపోతున్నారు. అవును, ఐబొమ్మ రవిని హీరోని చేసింది సినిమా వాళ్ళే. ప్రతి సినిమా వల్ల ఆయన హీరో చేశారు. ఎందుకని? అసలు సినిమాల్లో హీరో ఎట్లుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా, ఎర్రచందనం, స్మగ్లింగ్ చేసి అతన్ని హీరో చేసి బ్రహ్మాండంగా జనం ఆదరించారు. దేశ చరిత్రలోనే హయ్యెస్ట్ వసూలు చేసింది, హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఎందుకంటే హీరోయిజం పండించారు. పోకిరి సినిమా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చట్టాన్ని చేతులకు తీసుకొని రప కాల్చి అవతల పడేస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీ అసలు రికార్డులు అప్పుడు దద్దరిల్లిపోయాయి పోకిరి వచ్చినప్పుడు. మరి చట్టం తన చేతిలో తీసుకొని హీరోయిజం ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని మనం హీరోని బ్లాక్ బస్టర్ హిట్ చేయలేదా? ఠాగూర్ సినిమా, ఒక ప్రొఫెసర్ చట్టాన్ని తన చేతిలో తీసుకుని కిడ్నాపులు చేసి చంపేస్తూ ఉంటే ఆ ఠాగూర్ను మనం హీరో చేయలేదా? ఠాగూర్ కోసం ముఖ్యమంత్రి దిగొచ్చి జైలుకు పోయి కీర్తించలేదా, ఆరాధించలేదా? ఒక దొంగను మనం హీరో చేయలేదా? ఒక క్రిమినల్ను మనం హీరో చేయలేదా? కేజీఎఫ్ లాంటి సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ అందరినీ చంపి ఎదుగుతూ ఉంటే అతన్ని మనం ఎక్కడ లేని హీరోయిస్టిక్ ఎలివేషన్స్ హీరో చేయలేదా? మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా, ఎంతమందిని హీరోలు చేశాము ఇట్లా. ఈ సినిమాల్లో వీళ్ళు కోట్లు సంపాదించుకునేకి మాత్రం ఒక క్రిమినల్ పాత్ర, ఒక స్మగ్లింగ్ పాత్ర, లేకుంటే ఒక నేరస్తుడి పాత్ర బ్రహ్మాండంగా హీరోగా ఎలివేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ నిజ జీవితంలో మాత్రం ఈ సినిమా వాళ్ళ దోపిడీ నుంచి జనాన్ని కాపాడడం కోసం ఒక పాత్ర పుట్టుకొచ్చి సినిమాలు ఫ్రీగా జనానికి ఇస్తే మాత్రం ఆయన క్రిమినల్ అయిపోయి ఆయన హీరోగా చూడకండి అంటే, అటువంటి వాళ్ళని హీరోగా చూడండి అని కథాంశాలతో జనాల మెదడులోకి ఎక్కించుండేదే వీళ్ళు. జనాల మెదడులోకి ఎక్కించుండేది ఈ సినిమా వాళ్ళు. ఇప్పుడు మరి ఐబొమ్మ రవిని సినిమా హీరో మామూలు నిజమైన హీరోగా చూడదంటే జనం చూడకుండా ఎట్లుంటారు? అలవాటు పడిపోయారు. మీరు తీసిన సినిమాలకు చూసి క్రిమినల్ని హీరోగా, స్మగ్లర్ని హీరోగా, హంతకుని హీరోగా, గ్యాంగ్స్టర్ని హీరోగా, దొంగని హీరోగా అలవాటు పడిపోయారు జనం. ఇప్పుడు వాళ్ళందరితో పోలిస్తే ఈ పాత్ర ఇంకా మంచిది కదా, జనానికి మంచి చేసిన పాత్ర. ఒకరినేమీ హత్య చేయలేదు, ఒకరి దగ్గర ఏమీ దొంగతనం దోపిడీ చేయలేదు. దోపిడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి జనాన్ని కాపాడిండ్రు అన్నది జనాల వర్షన్. ఈ అన్ని పాత్రల కంటే కూడా ఐబొమ్మ రవి పాత్ర ఇంకా బ్రహ్మాండమైన హీరోయిజం ఉంది కదా అంటున్నారు జనం. మరి వాళ్ళ పాయింట్లో తప్పెక్కడుంది? వాళ్ళ లాజిక్లో మనకు అబ్జెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? ఐబొమ్మ రవి అటువంటి పాత్రకు అంత హైప్ వచ్చి జనం అంతగా ఆరాధించడానికి కారణం మళ్ళీ సినిమా వాళ్ళే. ఐబొమ్మ రవిని హీరోని చేసిన సినిమా వాళ్ళే. మళ్ళీ జనాన్ని నో మీరు అట్లా అనకండి, ఆయన అట్లా చేయకండి, మీరు అట్లా ఆయన కీర్తించకండి అని అంటే ఎట్లా కుదురుతుంది మాస్టారు?